Hi guys, welcome to VIP Course. Guys, మన ఛానల్ ఇంకా ఎవరైతే ఫాలో అవుతున్నారో అయినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ గైస్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టండి. సో అప్పుడే మన ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కానీ అండ్ కొత్త వీడియోస్ కానీ ఏమైనా అప్లోడ్ చేస్తే వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే గైస్, ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కోర్స్ గురించి అయితే లైట్గా చెప్తాను ఇప్పుడు. దానికంటే ముందు ఇందులో ఏంటంటే అసైన్మెంట్ 1 అంటే కోడింగ్ ప్రాక్టీస్ 1A 1B 1C ఉంది. బట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అవి అయితే చాలా ఈజీగా అయితే ఉన్నాయి. సో నేను ఏంటంటే డైరెక్ట్గా అసైన్మెంట్ 1 అయితే దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను. సో అక్కడ నుంచి అయితే ఈ ప్రింట్ ఇన్ రివర్స్ ఆర్డర్, కంపేర్ లాస్ట్ 3D క్యారెక్టర్స్, ఫస్ట్ లెటర్స్, ఆఫ్ స్ట్రింగ్ ఇవన్నీ కూడా నేను సాల్వ్ చేసి అయితే పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే డైరెక్ట్గా వీడియోని అయితే స్కిప్ చేసి అక్కడికైతే వెళ్ళండి. వెళ్ళి మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఈ సెట్ ఆఫ్ కోడ్స్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే నీట్గా వీడియో అయితే చూసి అర్థమైతే చేసుకోండి. ఫస్ట్ అనేది ట్రై చేయండి, అప్పటికి మీకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చూడండి. తర్వాత ఇంకో నోట్ మీకు ఇఫ్ ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ కూడా నెంబర్ అయితే బ్లింక్ అవుతుంటుంది, దానికైతే మీరైతే కాల్ చేయండి. కాల్ కాదు, వాట్సాప్ అయితే చేయండి. నేనేంటంటే కాల్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను డీటెయిల్గా చెప్పి జాయిన్ అయితే చేపిస్తాను. సో నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది వీడియో. ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్కి అయితే రెఫర్ చేయండి. వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ నుంచి సపోర్ట్ అయితే ఉంటుంది, డౌట్ క్లారిఫికేషన్ హెల్ప్ కూడా చేస్తాను. ఓకే, ఈ ఇంటెన్సివ్ కోర్స్కి చాలా తక్కువ ఫీజు. ఎంత తక్కువ ఫీజు అంటే దీనికి అయ్యే ఖర్చుతో ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు అంటే ఒక ప్రైవేట్ కాలేజీలో నర్సరీ కూడా చదవలేడు దీనికి అయ్యే ఫీజుతో, సిసిపి ఇంటెన్సివ్కి అయ్యే ఫీజుతో. అంత తక్కువ ఫీజుతో ఏంటంటే మీరు జాయిన్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ తమిళనాడు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా దీనికి ఎంత తక్కువ బడ్జెట్తో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇచ్చి అయితే ఏ కంపెనీ కూడా ఇవ్వట్లేదు. సో ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు గైస్. ఇప్పుడైతే ఫీజు అయితే తక్కువగా ఉంది, ఫ్యూచర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నా వాట్సాప్ నెంబర్ 7793950297కి వాట్సాప్ చేస్తే నేనే మీకు పర్సనల్గా కాల్ చేసి జాయినింగ్ అసిస్టెన్స్ అయితే ఇస్తాను. అంతేకాకుండా మన ఛానల్ త్రూ జాయిన్ అయితే మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది చాలా వరకు. సో ఓకేనా, ఇఫ్ ఇంట్రెస్ట్ నాకైతే మెసేజ్ చేయండి. ఛానల్ త్రూ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే ఫీజు పే చేసేటప్పుడు అక్కడ డిస్కౌంట్ కూడా నాకు ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ మన ఛానల్ ఇన్వైట్ కూడా ఎంటర్ చేస్తే మాత్రమే మన ఛానల్ నుంచి మీకు అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆ డిస్కౌంట్ కోడ్ ఏంటంటే ఎవరైతే ఇంటెన్సివ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డిస్కౌంట్ కోడ్ ఏంటంటే UYKVR గైస్. ఓకేనా, ఇది మన డిస్కౌంట్ కోడ్ మన ఛానల్ది. అదే అకాడమీ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్ ఇన్వైట్ కోడ్ వచ్చి XAM4. ఓకేనా, సారీ XAM4 గైస్, ఇది మన ఛానల్ ఇన్వైట్ కోడ్. మన ఛానల్ త్రూ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే ఎంటర్ చేయాలి. అవి చేస్తేనే మీకు ఏంటంటే డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా ఇంకా స్పెషల్ స్కాలర్షిప్ అయితే వస్తుంది. మీకు ఏంటంటే ఖచ్చితంగా అది అవైల్ చేసుకుంటే నాకైతే వాట్సాప్ చేయండి, అప్పుడు మీకు స్పెషల్ స్కాలర్షిప్ కూడా మీకు ఏంటంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది మాత్రం మర్చిపోద్దు గైస్. మన ఛానల్ త్రూ జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటెన్సివ్ వాళ్ళు ఏంటంటే UYKVR అప్లై చేయాలి కోడ్. అదే అకాడమీ వాళ్ళు అయితే XAM4 అనే కోడ్ అయితే అప్లై చేయాలి. ఓకేనా, ఓకే గైస్, పైథాన్ సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా నేను ఆర్డర్ వైజ్లో నేనైతే వీడియోస్ చేస్తూ వస్తుంటాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా కోడ్స్ కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే, లేకపోతే పలానా అసైన్మెంట్లో పలానా క్వశ్చన్ కానీ సాల్వ్ చేయాలంటే నాకంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఫస్ట్ నుంచి అయితే ఆర్డర్లో వస్తాను. ఓకేనా, ఓకే, కోడింగ్ ప్రాక్టీస్ 1A 1B 1C ఎందుకు చేయలేదంటే అవి అయితే చాలా ఈజీగా ఉన్నాయి. సో అందుకే నేనైతే అవి అయితే చేయట్లేదు. ఇక్కడైతే కొంచెం ఇది కూడా ఈజీయే, బట్ కొంచెం వాటికంటే కొంచెం బెటర్గా ఉన్నాయి ఈ కోడ్స్, కొంచెం చిన్న లాజిక్ అయితే ఉంటాయి. సో అందుకనే అసైన్మెంట్ 1 నుంచి అయితే నేనైతే కోడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అవి కూడా కావాలంటే మీరైతే కామెంట్ సెక్షన్ అయితే పోస్ట్ చేయండి, నేనైతే మీకైతే 1A 1B 1C కూడా చేస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రింట్ ఇన్ రివర్స్ ఆర్డర్ చేద్దాము. ఓకే,
ఇక్కడ ఏం లేదు గైస్, వాడు ఏం చెప్పారంటే యు ఆర్ గివెన్ 2 స్ట్రింగ్స్ యాజ్ ఇన్పుట్, రైట్ యువర్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ 2 స్ట్రింగ్స్ ఇన్ రివర్స్ ఆర్డర్ సపరేటెడ్ బై హైఫన్స్ అనమాట. ఓకేనా, ఫస్ట్ బనానా ఇచ్చారు, నెక్స్ట్ బనానా యాపిల్ బనానా రెండు ఇన్పుట్స్ ఇస్తారు, ఏమైనా సరే 2 ఇన్పుట్స్ ఇస్తారు. మనం అనేది జస్ట్ రివర్స్లో అయితే ఇలా ప్రింట్ చేసి సరిపోతుంది. ఏంటంటే సపరేటెడ్ బై ఇలా ఐఫన్స్ అనమాట, సపరేటెడ్ బై ఐఫన్స్ అయితే సరిపోతుంది. దీనికోసం ఏంటంటే ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుందాం. సో ఫస్ట్ నోట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని ఆన్సర్ చూడడానికి అయితే ట్రై చేయొద్దు. సో మీకు డౌట్స్ వచ్చి ఇంకా అర్థం కాకపోతే అప్పుడైతే చూడండి కానీ వీడియోస్, కానీ ఫస్ట్ అయితే చూడడానికి అయితే ట్రై చేయొద్దు. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయమన్నాడు కానీ ఫస్ట్ బి అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ బి సపరేటెడ్ బై ఐఫన్స్ అన్నాడు కాబట్టి స్ట్రింగ్లో అనమాట ఐఫన్స్ అయితే యాడ్ చేద్దాం. ఓకేనా, ప్రింట్ ఏ ఓకే ఓకేనా, రన్ చేద్దాం. ఓకే 5/5 టెస్ట్ కేసు అయితే పాస్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్కి అయితే వెళ్దాం. కంపేర్ లాస్ట్ 3 స్ట్రింగ్స్ అయితే అన్నాడు. సో ఇది ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. నేనైతే ఫస్ట్ అన్ని కోడ్స్ అనమాట సాల్వ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మీరు ఇక్కడ డిస్ప్లే అయిపోతున్నాయి. సో ఓకే, అదైతే మీరు ఓకే కన్సిడర్ అయితే చేసుకోవద్దు. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోవద్దు. ఓకేనా, ఓకే ఇక్కడ ఏమన్నాడంటే లాస్ట్ ఈ 3 డిజిట్స్ అయితే ఏవైతే ఉంటాయో అంటే లాస్ట్ ఈ 3 లెటర్స్ అవైతే ఈక్వల్గా ఉన్నాయి ఏవైతే చెక్ చేయమన్నాడు. ఇఫ్ ఆ లాస్ట్ ఉన్న 3 లెటర్స్ కూడా ఈక్వల్ అయితే మనకేంటంటే ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ద ఫస్ట్ సెకండ్ లైన్ రైట్ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద లాస్ట్ 3 క్యారెక్టర్స్ ఇన్ ద 2 గివెన్ స్ట్రింగ్స్ ఆర్ ద సేమ్ అని చెప్పి అన్నాడు. ఓకేనా, ఇఫ్ సేమ్ అయితే ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. సో లాస్ట్ 3 లెటర్స్ అయితే ప్రింట్ చేయడానికి కోడ్ అయితే రాద్దాం. ప్రింట్ ఏ. సో మనమైతే మైనస్ ఆర్డర్లో అయితే లాస్ట్ యాక్సెస్ చేద్దాం. ప్రింట్ బి ఆఫ్ -3. ఓకే, ఒకసారి ప్రింట్ చేద్దాం మనకి ఏమేమి వస్తాయి వాల్యూస్. ఓకే, పిఎల్ఈ వచ్చినాయి, నెక్స్ట్ ఏఎల్ఎస్ వచ్చాయి. సో ఈ రెండైతే ఈక్వల్ కాదు. దీనికైతే కోడ్ అయితే రాద్దాం. 1 minute. ఓకేనా, సో మీరు చూసారు కదా, ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అయితే పెట్టుకోవాలి, సింగిల్ ఈక్వల్ టు పెట్టుకోకూడదు. కండిషన్ అయితే సాటిస్ఫై అవ్వదు, అంటే అలా అయితే వర్క్ అవ్వదు. ఇక్కడ -3 అన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ -3 అంటే -1 -2 -3 కదా వాల్యూస్. సో -3 అయినప్పుడు ఈ పిఎల్ఈ అంటే ఈ 3 పాయింట్స్ అనమాట మనకేంటంటే ప్రింట్ అవుతాయి. సో ఇంత మీరు చూసారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ -3 అయినప్పుడు లాస్ట్ అనమాట ఈ 3 డిజిట్స్ అయితే ఇక్కడ ప్రింట్ అవుతాయి. మీరేంటంటే -3 అంటే ఇక్కడ నుంచి రిమైనింగ్ ఉన్న లాస్ట్ 3 లెటర్స్ ఏవైతే ఉంటాయి విత్ ప్రింట్ అయిపోతాయి. సో మీరు సింపుల్గా రన్ కొడితే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా లాస్ట్ 3 నెంబర్స్ కానీ యాక్సెస్ చేయాలనుకుంటే సింపుల్గా ఎలా అయితే కోడ్ రాసేయండి, అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. సో మీకు మ్యాక్సిమం అర్థమవుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను. సో అందుకే స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీకు ఏమైనా కొంచెం స్పీడ్ అనిపిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్వశ్చన్ ఏమన్నాడంటే యూ ఆర్ గివెన్ 3 స్ట్రింగ్స్ యాజ్ ఇన్పుట్, రైట్ యువర్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్. ఓకేనా, సో మనకేంటంటే ఇన్పుట్స్ ఎలా ఇస్తారో, సో మనకేంటంటే ఈ ఫస్ట్ క్యారెక్టర్స్ అనమాట ఇలాగా ప్రింట్ అవ్వాలని చెప్పాడు. సపోజ్ యాపిల్ బనానా క్యారెట్ ఇచ్చారు కదా, ఏబీసీని ప్రింట్ అవ్వాలి. విఐపీని ఇచ్చారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చారు కాబట్టి విఐపీని ప్రింట్ అవ్వాలి. సో ఇదేం లేదు, ఇది సింపుల్. ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుందాం. బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుందాం. సి ఈక్వల్ టు తీసుకుందాం. సో ప్రింట్ ఏ ఆఫ్ 0
ఫస్ట్ మనకి వాల్యూ అని చెప్పాడు కాబట్టి, అంటే ఫస్ట్ లెటర్స్ క్యారెక్టర్స్ని అయితే యాక్సెస్ చేయమని చెప్పాడు కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ క్యారెక్టర్స్ అయితే తీసుకుంటాం. సో A0 B0 ప్లస్ C0. ఓకేనా, రన్ అయితే చేద్దాం. ఓకే, టెస్ట్ కేసు అయితే పాస్ అయిపోయాయి. సబ్మిట్ చేద్దాం. ఓకే, 9/9 టెస్ట్ కేసు పాస్ అయిపోయాయి. ఓకే, సింపుల్ గైస్. మనకి ఏంటంటే నెక్స్ట్ వేవ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే చాలా అంటే ఈజీ లెవెల్ టు హార్డ్ లెవెల్ అయితే వెళ్తారు. సో స్టార్టింగ్లోనే భయపెట్టేసి అలా అయితే ఇక్కడ ఏమి ఉండదు. సో మనకి ఈజీగా ఫస్ట్ టైం ఈజీ క్వశ్చన్స్ ఇచ్చి దానికి రిలేటెడ్గా నెక్స్ట్ క్వశ్చన్ అనమాట కొంచెం టఫ్ అలా చేస్తూ వెళ్తుంటాడు. సో అందులో ఉన్న ప్లస్ పాయింట్ అయితే ఇది. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్. యూ కెన్ అస్యూమ్ దట్ ద లెంత్ ఆఫ్ ది ఇన్పుట్ స్ట్రింగ్ విల్ ఆల్వేస్ బీ అన్ ఈవెన్ నెంబర్. ఓకేనా, 1 minute. ఓకే గైస్, ఇక్కడ ఏమన్నాడంటే మనకు ఒక లిస్ట్ అంటే మనకు ఒక వర్డ్ అయితే ఇస్తాడు. సో అదేంటంటే మనకి లాస్ట్లో ఉన్న అంటే టోటల్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇందులో టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 2 చేస్తే 4 వస్తాయి. సో మనకేంటంటే ఈ లాస్ట్లో ఉన్న ఈ 4 digits అలాగైతే అంటే లెటర్స్ అయితే ప్రింట్ అవ్వాలి. సో ఏజెస్ అన్నప్పుడు మొత్తం 4 లెటర్స్ అయితే ఉన్నాయి, 4/2 2. సో లాస్ట్లో ఉన్న 2 లెటర్స్ అయితే ప్రింట్ అవ్వాలి. దీనికైతే ఏం లేదు, సింపుల్. A = ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం, లెంత్ ఆఫ్ A తీసుకున్నాం. సో ఇలా ఎందుకు తీసుకుంటున్న ఇంట్ ఆఫ్ అని తీసుకోవాలి, ఎందుకంటే 2.0 3.0 అలా వాల్యూస్ వచ్చినప్పుడు మనకేంటంటే లిస్ట్ ఇండెక్షన్ చేసినప్పుడు సాటిస్ఫై అయితే కాదు. సో అప్పుడు కోడ్ రాద్దాం. ప్రింట్ A ఆఫ్ లెంత్ ఆఫ్ A. లెంత్ ఆఫ్ A అంటే మనకి సంథింగ్ 2 4 అలా వాల్యూస్ అయితే వస్తాయి కదా అవి. సో ఓకేనా, మనకున్న ఈ లెంత్ ఆఫ్ A అన్నప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూలో ఉన్న ఇండెక్స్ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్స్ అయితే ప్రింట్ అవుతాయి. సో ఓకే, రన్ చేద్దాం. ఓకే, ఏజెస్ అయితే వచ్చింది. సబ్మిట్ చేద్దాం. మనకేంటంటే ఖచ్చితంగా అన్ని టెస్ట్ కేసు అయితే పాస్ అవ్వాలి, లేకపోతే మనకేంటంటే ఫుల్ మార్క్స్ అయితే రావు. ఆఫ్ స్ట్రింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్ట్రింగ్ రిప్లేషన్ చేద్దాం. ఇప్పుడేం గైస్, ఇక్కడ ఏం లేదు. ద గివెన్ ఎగ్జాంపుల్ you are given a string, repeat the same string n times separated by space. మనకేంటంటే ఒక స్ట్రింగ్ అయితే ఇస్తారో, సో దాన్ని ఏంటంటే దాని తర్వాత ఒక నెంబర్ అయితే ఇస్తారు. సో కింద ఎన్ని నెంబర్స్ అయితే ఎంత నెంబర్ అయితే ఇస్తారో అన్నిసార్లు స్ట్రింగ్ అయితే రిపీట్ అవ్వాలి, సపరేటెడ్ బై స్పేస్ అనమాట. సో ఎక్కడికి కూడా అయితే రాద్దాం. A = ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నాం. ఓకే, B = ప్రింట్ A ప్లస్ సారీ. ఓకే, ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఇస్తారు కాబట్టి దానికి ఏంటంటే A = ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ అంటే B = ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకోవాలి. ఇంట్ ఆఫ్ ఎందుకని తీసుకోవాలని, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంట్ ఆఫ్ అని తీసుకోకపోతే మనకి ఏదైతే ఇన్పుట్స్ వాల్యూ అయితే వస్తుందో అదైతే స్ట్రింగ్స్లో అయితే ఉండిపోతుంది. సో అందుకే ఇంట్ ఆఫ్ తీసుకోవాలి. మనకి ఏమన్నాడంటే ఏవైతే ఇన్పుట్ అయితే స్ట్రింగ్ అయితే ఇస్తామో అదైతే 3 times ప్రింట్ అవ్వాలి, సపరేటెడ్ బై ఏ స్పేస్ అని చెప్పాడు. సో మనం ఏం తీసుకుందాం. సో A అనేది ఆల్రెడీ స్ట్రింగ్ కాబట్టి సో అది స్ట్రింగ్ అని మళ్ళీ డిఫైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సపరేటెడ్ బై స్పేస్ అన్నాడు కాబట్టి దానికైతే ప్లస్ స్పేస్ బార్ అయితే ఇచ్చాం. ఓకేనా, నెక్స్ట్ ఇంటూ B. ఓకేనా, సో B టైమ్స్ అయితే మనకేంటంటే అది రిపీట్ అవ్వాలి కాబట్టి సో B అని తీసుకున్నాం. ఓకే, కోడ్ అయితే రన్ చేద్దాం. టెస్ట్ కేస్ 1 టెస్ట్ కేస్ 2 రెండు కూడా పాస్ అయిపోయాయి. 7/7 టెస్ట్ కేస్ అయితే పాస్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఓకే, ఇందులో ఏమి ఇచ్చానంటే గివెన్ ఏ 4-digit నెంబర్ n యాజ్ ఇన్పుట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్. మనకేంటంటే ఒక 4-digit నెంబర్ ఇస్తారు. అందులో ఉన్న ఫస్ట్ డిజిట్ ఏంటంటే ప్రింట్ ద ఫస్ట్ డిజిట్ ఇన్ ద ఫస్ట్ లైన్ అండ్ ద లాస్ట్ డిజిట్ ఇన్ ద సెకండ్ లైన్ అని చెప్పి అన్నాడు. సో సపోజ్ 1 4 5 6 ఇచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ ఏంటంటే అందులో అంటే 1 కాబట్టి అది ఫస్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. 4 5 6 లాస్ట్ డిజిట్ ఏంటి 6. సో 6 కాబట్టి అదేంటంటే సెకండ్ లైన్ అయితే ప్రింట్ చేయాలి. ఓకేనా, సింపుల్ గైస్, ఇదైతే ఏం లేదు.
ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుందాం, ప్రింట్ ఏ ఆఫ్ 0 అని తీసుకుందాం. సో అప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ లైన్ అయితే ప్రింట్ అవుతుంది, ఫస్ట్ వాల్యూ అయితే ప్రింట్ అవుతుంది 0 అయితే ఇండెక్స్ ఉన్న వాల్యూ. తర్వాత ఏ ఆఫ్ -1 అని తీసుకున్నప్పుడు ఎర్రర్స్ అయితే యాక్సెసింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి లాస్ట్లో ఉన్న నెంబర్ ఏంటంటే మనకి ప్రింట్ అయితే అవుతుంది. సో కోడ్ అయితే సబ్మిట్ చేద్దాం. ఓకే, 6/6 టెస్ట్ కేసు అయితే పాస్ అయిపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే గైస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం అనేది చాలా కొంచెం టైం టేకింగ్ అయితే ప్రాసెస్, పేషెన్స్ అయితే ఉండాలి. సో మీ నుంచి సపోర్ట్ కానీ వస్తే ఎంత టైం తీసుకున్నా సరే, అంటే టైం వేస్ట్ అయినా సరే ఏంటంటే పర్వాలేదు, మనకి సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ అయితే క్రియేట్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే మీకు ఏ డౌట్స్ వచ్చినా, కామెంట్స్ ఏ క్వశ్చన్స్ అయినా సరే వెంటనే సాల్వ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో మీరైతే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకుంటే చాలు, నాకేంటంటే చాలా మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితే అవుతుంది. తర్వాత ఏంటంటే మీరు బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు, అప్పుడే మన ఛానల్లో కొత్త వీడియోస్ ఏం క్రియేట్ చేయనా సరే మీకు ఏంటంటే అప్డేట్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తర్వాత వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో అయితే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైతే ఇదైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకి. ఓకేనా? సో దాని తర్వాత ఏంటంటే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే ఇస్తాను. ఆ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ పెట్టినా మీకు కాల్ రాకపోతే నేనైతే మీకు నా సైడ్ నుంచి సపోర్ట్ ఇచ్చి నేనైతే మీకు జాయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు గైస్. ఓకేనా?